నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ నెల 10వ తారీఖున భారీ ఎత్తున బహిరంగ సభను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి ఇది సక్సెస్ అయ్యి ప్రజల్లోకి ఎక్కడ వెళ్తుందో అన్న ఉద్దేశంతో మరి వైసీపీ కూడా ఈ నెల 9వ తారీఖున అన్నదాత పోరు పేరుతో అన్ని ఆర్డీఓ కార్యాలయాల ముందు నిరసన చేపట్టాలని ఒక పిలుపునైతే ఇవ్వడం జరిగింది. మరి మనం పొగాకు రైతుల దగ్గర నుంచి చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పరామర్శ పేరుతో పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళి అక్కడ పొగాకు బేళ్లను తొక్కించడం కావచ్చు, మామిడి రైతుల దగ్గరికి వెళ్ళి మామిడి కాయలు తొక్కించడం కావచ్చు, ఇక చూసుకున్నట్టయితే మరి ఉల్లి రైతుల దగ్గరికి వెళ్ళి ఏవో ఆయన ప్రవచనాలు తెలిసినవి చెప్పడం కావచ్చు చూసాము. మరి ప్రజెంట్ అయితే యూరియా కొరత బాగా ఉందని ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఆయన చేస్తున్నటువంటి ప్రచారాల్లో నిజమెంత, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి రైతులకు జరిగిన మేలేంటి, మరి కూటమి ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. మరి ఆ ప్రయత్నం ప్రజల్లోకి ఎంత మేర వెళ్ళింది, ఓవరాల్గా అసలు రైతులు పడుతున్న ఇబ్బందులు రెండు పార్టీలు కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో అది ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళబోతుంది అన్న విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే. సత్యమూర్తి గారు, సూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో 10వ తారీఖు భారీ బహిరంగ సభ అంటున్నారు. మరి ఒక పక్కేమో అసలు సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు కమెంట్ చేశారు. మరి ప్రభుత్వం భావిస్తున్నట్టు సూపర్ 6 నిజంగానే సక్సెస్ అయ్యిందా? ప్రజలు దీన్ని ఏ విధంగా స్వీకరించే అవకాశం ఉందంటారు? ఇక్కడ మనం సూపర్ 6 అని ఇంప్లిమెంట్ చేశారు. ప్రజలందరూ కూడా వాటిని ఆస్వాదిస్తూ ఉన్నారు. కడుపు మండుతుంది ఎవరికి అంటే ఒక జగన్మోహన్ రెడ్డికి కడుపు మండుతూ ఉన్నది. ఎందుకు అంటే తను కూడా అధికారంలో ఉన్నప్పుడు నేను బటన్లు నొక్కా. బటన్లు నొక్కటం అంటే దానికి ఎట్లా ఉండాలి అంటే నీకు లబ్ధిదారులని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవటం, ఆ తర్వాత ఈ అర్హులైన వ్యక్తుల్ని గుర్తించటానికి నువ్వు రూపొందించే గైడ్లైన్స్, దీనివల్ల ఆర్థిక అభివృద్ధి ఎలా జరుగుతుంది ఆ కన్సర్న్ కుటుంబానికి లేకపోతే సమాజానికి ఏ విధంగా మేలు కలుగుతుంది అనేది డిఫైన్ చేయటం, వీటన్నిటితో పాటు స్టేట్ ఎక్సెకర్ని అంటే డబ్బులు అంటే డబ్బులు కేంద్రం నుంచి వచ్చేవి లేకపోతే అప్పులు తీసుకొచ్చినవి, ఈ సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టడం వేరు, సహజంగా అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన వనరులని పెంచుకొని తద్వారా ఆదాయం పెంచుకొని సంక్షేమాన్ని అమలు చేయటం. 2 మోడల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే అప్పు తెచ్చుకొని దిగమింగటం జగన్మోహన్ రెడ్డి మోడలు, సంపద సృష్టించి సంక్షేమాన్ని ఎక్కువ చేయటం చంద్రబాబు మోడల్. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మోడల్ని చూసేశారు. రాష్ట్రం దివాలెత్తిపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి మోడల్ తోటి అని ప్రజలు గ్రహించారు. 175 సీట్లుంటే 164 సీట్లలో చంద్రబాబు నాయుడిని గెలిపించారు. ఇది జరిగింది. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, ఒకవైపు 10 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చేసి మౌలిక సదుపాయాలు విపరీతంగా పెంచేసి కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం నిధులు తీసుకొచ్చేసి పోలవరం, అమరావతి లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ ఇరిగేషన్ మీద విపరీతంగా ఖర్చు పెడుతూ స్టేట్ ఎక్సెకర్కి ఆదాయాన్ని సమకూర్చే ప్రాజెక్టులని టాప్ ప్రయారిటీలో తీసుకుంటూ ఆయన సంపద సృష్టిస్తూ ముందరికెళ్తూ ఉన్నాడు. అందుకని ఈ మొత్తం జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలలో ఆయన మార్కు చాలా స్పష్టంగా కనపడుతున్నది. ఎక్కడ పాత వాళ్ళని తగ్గించకుండా, అంటే కులం చూడం మతం చూడం అనే స్లోగన్స్ చెప్పటం కాకుండా, ఏం లేదు మీరు క్రైటీరియా డిసైడ్ చేస్తుంది ప్రభుత్వం, ఆ క్రైటీరియాలో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసేయండి అనేది చెప్తూ ఉన్నది. మొన్న ఈ దివ్యాంగులకి పెన్షన్ విషయానికి వస్తే ఎవరో ఒక 10 మంది అబ్జెక్షన్ చెప్పారని చెప్పి మొత్తం వద్దు మీరు అన్ని కంటిన్యూ చేయండి, కొత్త వాళ్ళకి ఇచ్చేయండి అని ఆర్డర్ ఇచ్చేశారు. ఇది సమాజంలో కోరుకునేది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా కేవలం ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి పథకాలు ఇవ్వటం కాదు. అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూటమి ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోతున్నది.
మొత్తం సూపర్ 6 హామీలన్నీ కూడా మొత్తం అన్నీ ఇంప్లిమెంట్ చేయటమే కాకుండా వాటి ఎఫెక్ట్ ఏ విధంగా ఉన్నది సొసైటీ మీద అనేది ప్రతిసారి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి తల్లికి వందనం స్కీమ్ పెట్టారు. ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ ఇచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి 5,000 కోట్లు ఖర్చు పెడితే వీళ్ళు 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. దానివల్ల ఏమైంది, మొత్తం అందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో విపరీతంగా ఇది పెరిగింది, డ్రాప్అవుట్స్ తగ్గిపోయినాయి. ఇక లిటరసీ రేట్ పెరుగుతూ ఉన్నది. లిటరసీ రేటు విపరీతంగా పెరిగే దానికి వచ్చేసింది. మనం ఇంకొక 2 సంవత్సరాల్లో చూసుకోండి. అంటే స్కూల్ డ్రాప్అవుట్స్ తగ్గిపోతూ ఉన్నారు, అడ్మిషన్స్ పెరుగుతూ ఉన్నాయి, వచ్చేవాళ్ళు ఆనందంగా సౌకర్యంగా వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఈ కిట్లు ఇవన్నీ మధ్యాహ్న భోజనం ఇవన్నీ పక్కడబందీగా అమలు జరుగుతున్నది. స్టేట్ ప్రోగ్రెస్ అవ్వటానికి ఇవన్నీ దోహదపడుతూ ఉన్నాయి. ఈ టైపులో ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టే ఈ సూపర్ 6 ఒక్కసారి స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని లుకింగ్ బ్యాక్ ఉండకూడదు అనేది ఆయన సిద్ధాంతం. అందుకనే ఇప్పుడు ఫ్రీ బస్ ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ పెట్టాడు. ఫ్రీ బస్ పెడితే జగన్మోహన్ రెడ్డి పెద్ద ప్రచారం చేశాడు. ఈ బస్సులో లేదు, ఆ బస్సులో లేదు, ఈ బస్సులో లేదని. 11,000 బస్సులు ఉంటే 8,000 బస్సుల్లో ఫ్రీ బస్సు స్కీమ్ పెట్టారు. ఇంకంతకన్నా ఏం చేస్తారు? ప్రజలు కన్విన్స్ అవుతున్నారు. ప్రతి స్కీమ్ పట్ల ప్రజలు కన్విన్స్ అయిపోయి ప్రభుత్వం బాగా చేస్తున్నది అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డికి నచ్చదు కదా. అందుకని ఇప్పుడు ఈ వ్యవహారాలన్నీ తీసుకొస్తూ ఉన్నాడు. ఈ రైతుల విషయం కూడా అదే, అందులో పార్టీ ఇదంతా కూడా. డివిఎస్ గారు, ఏ పార్టీలైనా కూడా అధికారంలోకి వచ్చే ముందు ఇలాంటి హామీలు ఎన్నో ఇస్తూ ఉంటాయి. కొద్ది గొప్ప ఇచ్చిన హామీలను కొంచెం లేట్ అయినా కూడా అమలు చేస్తూనే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి హ్యాండ్లో మనం చూసాం, ఆయన కూడా నవరత్నాల హామీ ఇచ్చారు. ఆయన బటన్ నొక్కానన్నాడు, నేను అన్ని సంక్షేమ పథకాలను అమలు చేశానని ఆయన చెప్పాడు. కానీ అప్పట్లో తన పార్టీ వాళ్ళకే దక్కాయని, తన సామాజిక వర్గం వాళ్ళకే దక్కాయని చెప్పి ఇలా రకరకాలు, అంటే కొన్ని డబ్బులు వేస్తే కొన్ని మనీ వేయలేదని చెప్పి, కొన్ని సంవత్సరాలు వేస్తే కొన్ని సంవత్సరాలు వేయలేదని చెప్పి ఇలా రకరకాల ప్రయత్నాలు అప్పుడు టీడీపీ పార్టీ కూడా చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా హామీలు ఇచ్చిన విధంగా అమలు చేసిందామని చెప్తుంది. మరి నిజంగా అమలు అంటే ఏంటి? ఏ సంక్షేమ పథకైనా కూడా నిజమైన లబ్ధిదారులకు దొరికినప్పుడే మనం ఫుల్ఫిల్ అయింది అని చెప్పి మనం అనుకోవడం జరుగుతుంది. నిజంగా అలాంటి పరిస్థితి ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం చేస్తుందంటారా? అలాంటి పరిస్థితులే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయంటారా? ఇవాళ ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు వాడు న్యాయం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాడు? మొత్తం నేను 99% హామీలు నెరవేర్చానన్నాడు. అదే ఒకటిదే, అది మోసం. అందుకే ప్రజలు అతను చేత్కరించారు. నిజంగా నువ్వు గనక 99% హామీలు అమలు చేసి ఉంటే నీకు మరి 11 సీట్లు ఎందుకు ఇస్తారు? అంటే ఇతను అమలు చేసింది 11% మాత్రమే, కాబట్టి 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాడు? ఎక్కడో దాకా ఎందుకు ఆ రైతు భరోసా కేంద్రం ఇచ్చేది కాకుండా నేను 12,500 ఇస్తానన్నాడు. తర్వాత ఇంకో 1000 పెంచి 13,500 ఇస్తానన్నాడు. కేంద్రం ఎంత ఇస్తోంది? 6,000. కానీ ఏం చేశాడు? 6,000 మింగేశాడు. కేంద్రం ఇచ్చేది కూడా కలిపిచ్చాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? కేంద్రం ఇచ్చేది కాకుండా 14,000 ఇస్తోంది. ఎవరు ఎక్కువగా రైతుకు న్యాయం చేసినట్టు? కేంద్రం ఇచ్చేది కాకుండా 14,000, కేంద్రం ఇచ్చే 6 కూడా కలిపితే 20,000. అదే కదా అన్నదాత సుఖీభవ అంటే. అన్నదాత సుఖీభవ అనే ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేసి ఈ ప్రభుత్వం చంద్రబాబు ఇవాళ ఏంటి 9,000 కోట్లు రైతులకి. దానిలో ఆల్రెడీ మొన్న పడిపోయాయి. ఎంత? 3,200 కోట్లు పడిపోయాయి. ఇంకొక నెలలో ఇంకొక 3,200 కోట్లు పడతాయి. ఇంకొక నెలలో ఇంకొక 2,600 కోట్లు పడతాయి. అంటే ఒక్క రైతుకి చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే స్కీమ్ ద్వారా 9,000 కోట్లు మేలు చేసింది. అంటే రైతు పేరు ఎత్తే అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా? రైతులకు ఎంత మోసం చేశారు. అందుకు కదా రైతు లోకం తిరగబడింది జగన్మోహన్ రెడ్డి పైన, ఆయన పార్టీ పైన. ఇప్పుడు తల్లికి వందనం, మరి 10,000 కోట్లు ఇవాళ బెనిఫిట్. ఆ ఒక్క స్కీమ్ ద్వారా తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి వేస్తున్నారు.
2 బిడ్డలుంటే 26,000 పడిపోయాయి, 39,000 పడ్డాయి అని చెప్పి ఆ తల్లులు వాళ్ళ ఆనందంగా మరి టీవీ ఛానల్స్ ముందు మాట్లాడుతూ మనం చూసాం. నువ్వేం చేసావు? ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానన్నావు, కానీ మరి ఒక్కొక్క బిడ్డకే ఇచ్చావు. ప్రజల్లో చర్చ, కంపారిజన్. జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తే మంచి చేశాడని చెప్తారు, చంద్రబాబు మంచి చేస్తే మంచి చేశాడని చెప్తారు. అంటే ఇతను ఇప్పుడు రేపొద్దున అన్నదాత పోరో ఏదో పిలిపిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? కరెక్ట్గా 10వ తారీఖు వీళ్ళు సూపర్ 6 సూపర్ హిట్ మీటింగ్ పెట్టారు. దాన్ని ఫెయిల్ చేయటం లేదు, బురద జల్లటం కోసం ఈ పిలుపు ఇవ్వడం తప్ప అవసరం ఉందా దీంట్లో? ఇప్పుడు రైతుకు సమస్య లేవు అని మనం అన్నాము. రైతులకు సమస్య లేకుండా ఎందుకు ఉంటాయి? కానీ ఆ రైతుని ఎంత ఆదుకున్నారు, సమస్యల ఊబిలో నుంచి అతన్ని ఎంత ఒడ్డున పడేశారు. అది కదా ముఖ్యం. నువ్వేం చేశావు? నువ్వు ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చావు, భయపెట్టావు. అసలు రైతు పాస్ పుస్తకం నీ ఫోటో ఏంటి? లేదు, రైతు పొలంలో నీ ఫోటోతో సర్వే రాళ్ళు వేయడం ఏంటి? 13 లక్షల ఎకరాల భూములు మీరు కబ్జా చేశారు. అంటే రైతుల్లో ఎంత భయం క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే అవన్నీ మర్చిపోతారా? అరే మీ దగ్గర ఉండవు మీ దస్తావేజులు, అవి ప్రభుత్వం దగ్గర ఉంటాయి, మీకు జిరాక్స్లు ఇస్తామంటాడు. ఇప్పుడు పొలం దస్తావేజ్ ఎవరి దగ్గర ఉండాలమ్మా? రైతు దగ్గర ఉండాలి. లేకపోతే నేను వెళ్ళి బ్యాంకులో పెట్టుకుంటే బ్యాంకులో ఉండాలి. అంతేగాని నాకు జెరాక్స్ నువ్వు ఇవ్వడం ఏంటి? జెరాక్స్ పేపర్లు నా దగ్గర, నా ఒరిజినల్స్ నీ దగ్గర. అందుకు కదా రైతులంతా కూడా జగన్మోహన్ రెడ్డి పైన తిరగబడింది. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు? 50 లక్షల మంది రైతులకు నేను అంత చేసా, వాళ్ళ ఓట్లు ఏమయ్యాయంటే కారణం అంత మోసం చేశాడు. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఏది స్త్రీశక్తి, ఇప్పుడే మన ఉచిత బస్సు గురించి చెప్పారు సత్యమూర్తి గారు. మరి 2,500 కోట్లు ఇవాళ దానివల్ల బెనిఫిట్. అరే పింఛన్ల మీద ఇంతవరకు 45,000 కోట్ల లబ్ధి. అటు వృద్ధాప్య పింఛన్లు, ఈ వితంతు పింఛన్లు, దివ్యాంగుల పింఛన్లు. నువ్వెంత ఇచ్చావు దివ్యాంగులకు పింఛన్? 3,000 ఇచ్చావు. వీళ్ళు డబల్ ఎంత? 6,000 ఇస్తున్నారు. నువ్వు 250 4-5 ఏళ్ళు పట్టింది నువ్వు 1,000 రూపాయలు పెంచడానికి. వీళ్ళు మొదటి రోజే 1,000 రూపాయలు పెంచేశారు. ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు. ఒక్క పింఛన్ల మీదే 45,000 కోట్లు. అంటే 15 నెలల్లో ఇవాళ వీళ్ళు ఇచ్చిన సంక్షేమం ఎంత? 1,20,000 కోట్లు. అంటే నెలకి 8,000 కోట్లు ఒక్క వెల్ఫేర్, పేదల సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నారంటే నువ్వేమంటావు? 5 ఏళ్లలో నేను 2,40,000 కోట్లు బటన్ నొక్కానంటావు. నువ్వు 5 ఏళ్లలో 2,40,000 కోట్లు బటన్ నొక్కావేమో. వీళ్ళు మొదటి సంవత్సరమే 1,20,000 కోట్లకి బటన్ నొక్కలా, కానీ వాళ్ళ ఖాతాల్లో నిజంగా వేశారు. ఉత్త బటన్ నొక్కడం కాకుండా. అంటే నువ్వు బటన్ నొక్కుతా అని చెప్పి ఏం చెప్పావు? నువ్వు బటన్ సాక్షికి నొక్కావు, సాక్షి ఛానల్కు నొక్కావు, సాక్షి పేపర్కు నొక్కావు. బటన్ల పేరుతో నీ కంపెనీలకు యాడ్స్ వేయించుకున్నావు. ఒక్క సాక్షి ఛానల్, సాక్షి పేపర్కే 600 కోట్లు యాడ్సా? ఆ 600 కోట్లతో వీళ్ళకి ఒక సిలిండర్ వచ్చింది. ఏది? ఉచిత సిలిండర్లో శుభ్రంగా ఒక సిలిండర్ వచ్చింది అనమాట. అందరికీ ఒక సిలిండర్ ఇవ్వచ్చు. అది జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం. ఇప్పుడు అన్నదాత పోరు అనే దీక్ష నిరసనలా సూపర్ 6 సూపర్ సక్సెస్ అయింది అంటుంది. సో నిజంగానే సూపర్ 6 మొత్తం అమలు చేసింది అనుకోవచ్చా? సూపర్ 6లో అమలు చేయాల్సిన హామీలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, మనం అంటే ఒక్కొక్క స్కీము ఇంప్లిమెంటేషన్ జరుగుతున్న తీరు గురించి ఆలోచించాలి. ఇప్పుడు తల్లికి వందనం రిజల్ట్ వచ్చింది చెప్తూ ఉన్నాం. తర్వాత అన్నదాత సుఖీభవ స్కీమ్కి సంబంధించిన ఆ ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఫలితాలు రావటం ఇన్ ద సెన్స్ ఏంటంటే రైతుల్లో ఒక సాటిస్ఫాక్షన్ కనపడుతున్నది. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే, రైతులకి అన్నదాత సుఖీభవ ఇస్తున్నారు కదా, దీన్ని ఎటజడగొట్టాలి అని ఒక పథకం ప్రకారం వస్తూ ఉన్నాడు. పథకం ప్రకారం వచ్చి ఆ రైతులకి సంబంధించిన ఆస్పెక్ట్స్ తీసుకుంటున్నట్టు వాటి మీద ప్రచారం, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయటం, ఈ సెక్టార్కి మొత్తానికి అన్యాయం జరుగుతున్నది అని చెప్పటం. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఉల్లి రైతులకు సంబంధించింది
నిన్న వాడెవడో కర్నూలు జిల్లాలో వాడెవడో వైసీపీ కర్నూలు మార్కెట్ యార్డు మాజీ డైరెక్టర్ వైసీపీ లీడర్, వాడికి సంబంధించిన 2 మనుషులు వాళ్ళు వచ్చి ఆ పురుగుల మందు డబ్బా మొత్తం కడిగి శుభ్రంగా అందులో మందు పోసుకొని, మందు అంటే పురుగుల మందు కాదు, మామూలు మందు మద్యం, అది పోసుకొని తాగి, జే బ్రాండ్ ఎక్కడ దొరికి చచ్చిందో వాళ్ళకి, అది పోసుకొని తాగి వాడే అంబులెన్స్కి ఫోన్ చేసుకున్నాడు ముందరే. అంటే పురుగు మందు డబ్బాలో తాగుతున్నట్టు, ఆత్మహత్య చేసుకుంటున్నట్టు. వాడు వెళ్ళి హాస్పిటల్లో చేరితే వాడికి డాక్టర్లు చూసి మందు కొట్టి వచ్చారా వీళ్ళు, మామూలు పురుగుల మందు కాదు మామూలు మందు అని చెప్పి వాళ్ళు డాక్టర్లు చెప్పారు. వీడేంటి చేసి నేను ఉల్లిపాయ రైతుని, నాకు గిట్టుబాటు ధర రావట్లేదు, నాకు చంద్రబాబు నాయుడు ఇవ్వట్లేదు, అందుకని చెప్పి నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను అని ఒక బోగస్ వీడియో చేసి ఆడు ప్రచారం, వాడు చేసి ఇవ్వగానే వీళ్ళు సోషల్ మీడియా జగన్ మనుషులు అందరూ ప్రచారం చేస్తారు. అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇట్లా ప్రతి దగ్గర కూడా, అంతకుముందు మామిడి రైతులది చూసాం మనం, వికలాంగుల ఫంక్షన్ కట్ చేస్తున్నాను అప్పుడు కూడా ఒక వ్యక్తి, అప్పుడు కూడా అంతే. ప్రతిదీ వాడెవడో ఒకడు చెయ్యి మడత పెట్టుకొని వాడు ఒక వీడియో చేసి నాకు చేయలేదు చంద్రబాబు నాయుడు పెన్షన్ తీసేసాడని చెప్పాడు. తీరా చూస్తే ఆడికి 2 చేతులు ఉన్నాయి, వాడు దుక్కలాగా ఉన్నాడు, డ్యాన్స్ వేస్తున్నాడు వాడు ఒక పాట పెట్టుకొని. అంటే ఎందుకు చెప్తున్నాను, ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ మొత్తం సమాజంలో ఉన్న వాళ్ళందరినీ కూడా, జగన్మోహన్ రెడ్డి టాక్టిక్స్ చూడండి, అంత ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. రైతులకు అన్యాయం జరుగుతుంది అంటాడు, ఉల్లి రైతుల్ని తీసుకుంటాడు. అంతకు ముందర ఏం తీసుకున్నాడు, మిర్చి రైతుల్ని తీసుకున్నాడు. అంతకుముందు పొగాకు రైతులను తీసుకున్నాడు, మధ్యలో మామిడి రైతులను తీసుకున్నాడు. ఏంటి అంటే ఈ రిస్ట్రిక్టెడ్ ట్రేడ్ ఐటమ్స్ని తీసుకుంటున్నాడు. తీసుకొని వాటిని ఆ రైతులు రాష్ట్రం మొత్తం ఉండరు, కొన్ని చోట్లే ఉంటారు. ఇప్పుడు ఉల్లి రైతులు అంటే కర్నూలు మార్కెట్ యార్డ్ మీద ఆధారపడి ఉంటారు. అట్లా పొగాకంటే వాళ్ళు పొదిలి అక్కడ ఇది ఉంటారు. మిర్చి అంటే గుంటూరు మిర్చి యార్డ్కి వస్తారు. మామిడి రైతులు అంటే ఆ చిత్తూరు జిల్లాలో ఒకవైపే ఉంటారు. అక్కడ పల్పు ఫ్యాక్టరీలు ఉంటాయి, ఆ తోతపూరి మామిడి అక్కడ వాళ్ళు అమ్ముకుంటారు. ప్యాకెట్స్ ఎత్తుక్కొని రాష్ట్రం మొత్తం ప్రచారం చేస్తున్నాడు. ఇది గమనించాలి, మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఇది. మామూలుగా సాధారణ రైతు గురించి, వరి రైతు గురించి, వాళ్ళ గురించి చెప్పాడు అనుకో, అందరికీ తెలుస్తుంది. రాష్ట్రం మొత్తం ఉంటారు వరి పండించేవాళ్ళు, లేదు పప్పు దినుసులు పండించేవాళ్ళు రాష్ట్రం మొత్తం ఉంటారు. అందుకని ఆ ఆస్పెక్ట్లు తీసుకోవటంలే. నీకు వరి రైతు ఎందుకు తీసుకో, నువ్వు ప్యాడీ ప్రొక్యూర్ చేసి వాళ్ళకి 1650 కోట్లు బాకీ పెట్టి, అది ప్యాడీ ప్రొక్యూర్ చేసి 9 నెలల వరకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, 24వ గంట గడవక ముందరే వేసేస్తున్నాడు. కొన్ని చోట్ల అయితే ఎత్తంగానే మాయిశ్చర్ కంటెంట్ ఎంతో చెప్పంగానే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీన్ని రాష్ట్రం మొత్తం రైతుల్ని డిస్టర్బ్ చేయాలి అన్న ఉద్దేశంతో సెలెక్టెడ్గా ఒక్కొక్క ప్యాకెట్ నుంచి ఆ రైతుల్ని తీసుకొని వాళ్ళ కోసం తను పోరాడుతున్నట్టు చెప్తున్నాడు. ఇదే మిర్చి రైతులకి ఎంత ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, పొగాకు రైతులకి జగన్మోహన్ రెడ్డి టైంలో ఎంత వచ్చింది, మీకు మామిడి రైతులకి అసలు ఏ రోజునన్నా పట్టించుకున్నాడా? రిస్ట్రిక్టెడ్ పంట ఇది అని, అలాంటి పంట అయినా కూడా వైసీపీ హయాంలో ఉల్లికి క్వింటాకి 3500 వరకు ఇచ్చాము, ఇప్పుడు 400 నుంచి 500 కూడా పలకట్లేదు అని చెప్పి ఆయన అంటున్నారు. నిజంగానే అంత రేట్ అప్పుడు అబద్ధమే. ఉల్లికి 3500 రాదు, కానీ అతనికి ఏం తెలీదు. ఆ పొగాకు కూడా గంజాయి రేటు చెప్పాడు. గంజాయి రేట్ ఎట్లా ఎంత ఉంటుందో, అందుకని అతనికి టన్నుకి కిలోకి తేడా తెలియదు జగన్మోహన్ రెడ్డికి. టమాటాకి పొటాటోకి తేడా తెలియదు ఇతనికి ఏంటంటే మొత్తం ఈ కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థలు కూడా మొత్తం అంతా పెంచుతూ ఉన్నారు, అంతా జరుగుతూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు నేను కోల్డ్ స్టోరేజీ పెంచుతాను అన్నాడు, కెపాసిటీ పెంచుతాను అని చెప్పాడు, హామీ ఇచ్చాడు. ఒక్క జిల్లాలో ఒక్క చోట అయినా కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ ఒకటే అన్న కట్టాడా, గోడౌన్ ఏదన్నా కట్టాడా? కట్టడు. ఇతనికి ఏం తెలియదు, అసలు దాని గురించే తెలీదు.
ఆ రోజుకి రావటం, పబ్బం గడుపుకోవటం, దొంగ ప్రచారం చేయటం, వెళ్ళిపోవటం. నీకు రైతులు రైస్ గోడౌన్లు కట్టారు. ఎందుకంటే అది రేషన్ బియ్యం స్టోర్ చేయాలి కాబట్టి రైస్ గోడౌన్లు కట్టాడు. రైతు సమస్యల గురించి తెలిసిన వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు లాంగ్ టర్మ్ ప్లాన్ వేస్తాడు, గోల్స్ సెట్ చేసుకుంటాడు. రైతులు అందుకనే మీకు నెక్స్ట్ ఖరీఫ్ సీజన్లో వాడాల్సిన ఎరువులు ఎన్ని అంటే ఖరీఫ్ సీజన్లో వరి పంట ఎక్కువగా ఉంటుంది. వరి పంటను తగ్గించడం కోసం కావాలని ఇప్పుడు కృత్రిమ ఎరువుని కొరత సృష్టిస్తున్నారు. అదే చెప్తా. అదే ఏంటి అంటే ఇంత ముందర కూడా వీళ్ళ నాన్న ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు రాజశేఖర్ రెడ్డి అంటారు. ఆయన కూడా ఇట్లాగే ప్రచారం చేసేవాడు. చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అన్నాడనే ప్రచారం చేసి అతను రాజకీయాల్లో షైన్ అయ్యాడు. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తున్నాడు, అదే ప్యాటర్న్లో మాట్లాడుతున్నాడు. ప్రజలందరూ కూడా గమనించాలి. రైతుల్ని మొత్తం యూరియా కొరత నీకు ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో తెలుసా? ప్రతి చోట కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి తన మీడియాలో తప్పుడు ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నాడు. మొత్తం మీకు ఫేస్బుక్లో కొంతమందిని పెట్టి పోస్టింగులు పెట్టిస్తున్నాడు. మొత్తం యూట్యూబ్లో కొంతమంది పోస్టింగులు పెడతారు. వచ్చి చూడండి మా దగ్గర యూరియా దొరకట్లేదు అంటాడు. వాడికి ఇటువంటి మెసేజీల మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక కన్నేసి ఉంచి వాళ్ళ యాంటీసిడెంట్స్ మొత్తం తీస్తున్నది. అందరూ వైసీపీ కావాలని ప్రచారం చేస్తున్నారు. అన్ని ఫేక్ వీడియోలు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. మీకు ఎక్కడా కూడా అంటే నెక్స్ట్ ఖరీఫ్ సీజన్కి ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం రబీ సీజన్కి చేయదా? చేసింది కాబట్టే కేంద్రం నుంచే వస్తూ ఉన్నాయి. ఇంకా లక్ష మెట్రిక్ టన్నులు ఇంకా రాబోతూ ఉన్నాయి. ఇప్పుడు అంత ప్లాన్ చేసుకుంటున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఎట్లా ఉన్నది, మన రాష్ట్రానికి ఎంత కావాలి, ముందర కేంద్రం దగ్గర ఎంత ఇండెంట్ పెట్టాలి, ఈ పనులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో అసలు అగ్రికల్చర్ డిపార్ట్మెంటే పనిచేయలేదు. ఇప్పుడు మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తూ ఉన్నాయి. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఈ ఫేక్ ప్రచారం ఏది చేసినా కానీ అక్కడికి వెళ్తున్నారు ఆఫీసర్లు, దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు, ఇది నిజం అని చెప్తూ ఉన్నారు. అందుకని ఈ ఫేక్ ప్రచారం వలలో పడిపోయి అందులో ఆ మాయాజాలంలో పడిపోవాలి ఈ రైతులందరూ అని అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నది. వీళ్ళు ఫేక్ ప్రచారం మొదలు పెట్టంగానే వాళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అది నిజమో కాదో చెప్తూ ఉన్నారు. అయితే రైతుల సమస్య తీవ్రంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. దీన్ని కవర్ చేసేందుకు అంటే దీన్ని డైవర్ట్ చేసేందుకే సూపర్ సక్సెస్ పేరుతో ఇప్పుడు సభ నిర్వహిస్తుంది అని చెప్పి వైసీపీ అంటుంది. ఇది ఎంతవరకు నిజమంటారు? రైతుల్లో సమస్యలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి మేనిఫెస్టోలో సూపర్ 6 పెట్టారా? అది కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు సూపర్ 6 సూపర్ హిట్ సభ 2 నెలల క్రితమే ప్లాన్ చేసింది. ఎప్పుడైతే సుపరిపాలనలో తొలి అడుగు అని ఒక కార్యక్రమం చేపట్టారో అప్పుడు చేయాల్సింది. ఇది పదే 2-3 సార్లు వాయిదా పడుతూ వచ్చింది. రేపు 10వ తారీఖు పెడుతున్నారు. దానికి దీనికి పోలికేంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా నీ వ్యవహార శైలి ఏంటి? ఏ రోజన్నా రైతుల దగ్గరికి వెళ్ళావా? 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు అసలు ఇక్కడ విపత్తులు వచ్చి పంటలు మునిగిపోతే లండన్ వెళ్ళిపోయాడు. అసలు అతను ఏంటి మబ్బుల్లో తిరిగాడు. 2 సార్లు వెళ్ళాడు రైతుల దగ్గరికి. రెడ్ కార్పెటా? ఒకసారి అట్లా మంచె కట్టుకొని దాని మీద ఎక్కుంటే రైతుల్ని తీసుకెళ్లారు. ఇంకోసారేమో ఆ చెయ్యరు ఇది వచ్చి కొట్టుకుపోయినప్పుడు, ఈయన అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినప్పుడు 37 మంది చచ్చిపోయారు రైతులు. అప్పుడు 1 నెల తర్వాత ఎప్పుడో వెళ్ళాడు. ఒకటి జగన్మోహన్ రెడ్డి పనితీరు ఎలా ఉంది, ఇప్పుడు చంద్రబాబు పనితీరు ఎలా ఉంది? అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఎలా బిహేవ్ చేశాడు, ఇప్పుడు ఈయన ఎలా బిహేవ్ చేస్తున్నాడు? ఇప్పుడు మామిడి రైతులకి ఈ ప్రభుత్వం 300 కోట్లు ఇచ్చింది. నువ్వు ఇచ్చావా? పొగాకు రైతులకి ఈ ప్రభుత్వం అసలు ఎప్పుడు చరిత్రలో లేనట్టుగా 256 కోట్లు ఇచ్చింది. ఇప్పుడు ఉల్లి సమస్య ఇప్పుడు ఉంది.
ఉల్లి రైతులు ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం క్వింటా ఉల్లి 1200 కొనమని ఆదేశాలు ఇచ్చింది. కర్ణాటక నుంచి ఉల్లి తెచ్చారు, తెలంగాణ నుంచి ఉల్లి తెచ్చారు. సేమ్ అదే ఆ రోజు కూడా ఏది మామిడికాయలప్పుడు కూడా అదే కదా, చిత్తూరు మార్కెట్ యార్డ్కి మొత్తం కర్ణాటక నుంచి వచ్చినాయి. సిద్ధరామయ్య లేఖే రాశాడు కర్ణాటక సీఎం చంద్రబాబుకి ఏమని, మా వాళ్ళని మీ వాళ్ళు ఆపుతున్నారు, కర్ణాటక రైతులను కూడా మీరు అలో చేయండి అమ్ముకోవడానికని. ఎక్కువ రేటు ఇక్కడ వస్తున్నది కాబట్టి వచ్చారు వాళ్ళు. ఈ ప్రభుత్వం ఇక్కడ రైతులకు మేలు చేయడం కోసం రేటు పెంచడం ఏంటి, ఇతర రాష్ట్రాలందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ ఉత్పత్తులు అమ్ముకుంటుంటే, అంటే ఒకటి ఎక్కడికక్కడ న్యాయం చేయటం కోసం, అతని ప్రాంతంతో సంబంధం లేదు, రైతుని రైతు కోణంలో చూస్తుంటే ఇతను రాజకీయ కోణంలో మాట్లాడతాడు. ఇది రాజకీయం చేయాల్సిన అంశమా? రైతుని సమస్యల్లో నుంచి బయట వేయాలంటే నీ పార్టీ పాలసీ ఏంటో చెప్పు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటి? రైతులు కానీ రైతే కదా. ఇప్పుడు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అన్నావు, ముగ్గురులో ఎవరికన్నా న్యాయం చేసావా? యువకులకి చేశాం కదా, గంజాయి పండించడం నేర్పాం కదా. మెగా డిఎస్సి, మరి నువ్వు చెప్పావు మెగా డిఎస్సి అన్నావు, కానీ పెట్టావా? దాన్ని దగా డిఎస్సి చేసావు. ఎలక్షన్ ముందు 6000 పోస్టులు అన్నావు, అది కూడా ఫిలప్ చేయకుండా దిగిపోయావు. ఇప్పుడు వీళ్ళు మెగా డిఎస్సి 16,347 పోస్టులు రిక్రూట్మెంట్ అయిపోయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, వాళ్ళు జాబ్స్ కూడా జాయిన్ అయ్యారు. ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి? 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఎంఓయూలు 6 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి. 6 లక్షల మందికి ఇవాళ ఉపాధి వస్తుంది అనే ఒక ధీమా ప్రభుత్వంలో, పాలకుల్లో, ఇవాళ ప్రజల్లో ఉంటే నువ్వేం చేసావు ఆ రోజు? నీ హయాంలో యువతరానికి నువ్వేం చేసావు? 30% నిరుద్యోగం, వలసలు, ఇతర రాష్ట్రాలకు వలసపోయారు. మహిళలను ఏమైనా ఉద్ధరించావా? పని మద్యపాన నిషేధం చేస్తున్నానన్నావు, 1,00,000 మంది పుస్తకాలు తెంచావు, జే బ్రాండ్స్ తీసుకొచ్చావు, అదో పెద్ద అవినీతి కుంభకోణం. ఇవాళ అరెస్టులు అవుతున్నారు, మీరు జైళ్ళకి వెళ్తున్నారు. అరే ప్రతిపక్షంగా నీ పాత్ర ఏంటి? అట్టర్ ఫ్లాప్. ప్రభుత్వ పరంగా వాళ్ళ పాత్ర ఏమో సూపర్ హిట్ అని వాళ్ళు చెప్తుంటే, ప్రతిపక్షంగా నువ్వు ఇంత అట్టర్ ఫ్లాపా? శాసనసభకి వెళ్ళవు, రేపు పొద్దున 18వ తారీఖు సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ మాట్లాడేది ఉందే, ఇప్పుడు ఏది ఇతను అన్నాడు, ఏమి ఆందోళన, అది మాట్లాడు. అక్కడికి వెళ్ళాలంటే భయం. శాసనసభలో మాట్లాడాల్సిన మామిడి రైతుల గురించి మాట్లాడు, ఉల్లి రైతుల గురించి మాట్లాడు, లేకపోతే పొగాకు రైతుల గురించి మాట్లాడు. గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళాను నేను అంటూ నీ అనుభవాలని అక్కడ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, రఘురామకృష్ణరాజుతో పంచుకో. అధ్యక్ష, నేను పలానా గుంటూరు యార్డుకి వెళ్ళాను, మా వాళ్ళు టిక్కీలు ఎత్తిపోయారు. అధ్యక్ష, నేను పలానా బంగారుపాలెం మార్కెట్ యార్డుకి వెళ్ళాను, నా ముందే పారబోసారు మామిడికాయలు, నా ట్రాక్టర్లన్నీ తొక్కుకుంటూ వెళ్ళాయి. ఇదా నువ్వు చెప్పేది? అవి అన్నీ బయటకు వస్తాయి, వాటన్నిటినీ కడుగుతారని శాసనసభకి వెళ్ళడు. ఇక్కడేమో ఈ ఫేక్ వీడియోలు, ఫేక్ ఆందోళనలు పిలిపిస్తాడు. రేపన్నా ఇప్పుడేంది ఆర్డీఓ ఆఫీసుల దగ్గర నిరసన అన్నావు, పాల్గొంటాడా? నువ్వు చెప్పు. జగన్మోహన్ రెడ్డి రేపు ఆందోళనలో పాల్గొంటాడా? అంటే కష్టమే అండి. లాస్ట్ టైం రైతు పోరుకు పిలిపించినప్పుడు కూడా ఆయన పాల్గొనలేదు. ఎందుకని పాల్గొన్నావు? అంటే నీ పిలుపు, నీ ఆందోళనకి నువ్వు పాల్గొనకపోతే అక్కడే అర్థమవుతుంది కదా నీ యొక్క దొంగతనం, ఈ పారిపోవటం. నిన్ను నమ్ముకున్న రైతులు నీ వెంట ఎలా నడుస్తారు? ఇవాళ బ్రహ్మాండంగా 7,000 రూపాయలు ఖాతాలో పడిపోయాయి. యూరియా ఇస్తున్నారు, 1,00,000 టన్నుల యూరియా పంపిణీ జరిగిందంటనా? ఇప్పటివరకు జరిగింది, ఇంకా వస్తున్నది, కేంద్రం నుంచి వస్తుందని చెప్పి వెసల్లో రెడీగా ఉంది. దేశం మొత్తం ఉంది యూరియా కొరత, ఒక్క ఆంధ్రప్రదేశ్ కాదు. తెలంగాణలో అసలు మరీ తగలబెట్టారు. తెలంగాణలో ఎక్కడో యార్డు దగ్గర మంటలు ఏంటి, అసలు మొత్తం లేనిది ఎక్కడ. అలాంటిది యూరియా. లోకేష్ బాబు మొన్న ఢిల్లీ వెళ్ళాడు, అతను ఢిల్లీ నుంచి వచ్చేలోపు 40,000 టన్నులు యూరియా వచ్చింది. నిన్న లేటెస్ట్గా మొన్న 25,000 టన్నులు యూరియా వచ్చింది. సమస్య ఉంది, సమస్య లేదను. ఆ సమస్యని నువ్వు పరిష్కరించకుండా పారిపోయావు. వీళ్ళు నిలబడ్డారు,
వీళ్ళు కలబడుతున్నారు, వీళ్ళు బ్రహ్మాండంగా సమస్యని పరిష్కారం చేస్తున్నారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడమయ్యా అని అడుగుతున్నారు అందరూ. అసెంబ్లీకి రావాలంటే నాకు మైక్ ఇస్తారా అని అడుగుతున్నాడు. మైక్ ఎక్కడ పీక్ వచ్చి మీ ఇంట్లో ఇవ్వాలా? ఎక్కడ ఇస్తారా మైకు? నువ్వు అసెంబ్లీకి వస్తే ఇస్తారు. అసలు మైక్ ఇస్తారా? గ్యారంటీ మైక్ ఇస్తారన్న గ్యారంటీ ఉంటే వస్తాట. పీక్ వచ్చి ఆయన ఇంట్లో కూర్చుంటే ఇచ్చి రావాలి మైక్. అంటే దమ్ముంటే హోదా ఇవ్వండి అంటాడు, దమ్ముంటే మీకు దమ్ముంటే మైక్ ఇవ్వండి అంటాడు. దమ్ముంటే నాకు ఓటేయండి అని ఓటర్లను అడుగుతాడా ఏంటి? నిజంగానే అతను ఓటేయాలంటే దమ్ము ఉండాలి. మొన్న జరిగిన అరాచకాలు, సజీవ దహనాలు, హత్యలు, భూ కబ్జాలు, ఎంత దమ్ము ఉండాలి జగన్ కోటేయాలంటే మనకి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతుల ఆత్మహత్యలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందని అప్పుడు మనం విన్నాం. ఇక సార్ చెప్పినట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, సర్వే రాళ్లపైన, పాస్ పుస్తకాలపైన, అన్నిటిపైన ఆయన పేరు కూడా ముద్రించుకున్న విషయం. అంటే ఇవన్నీ ఇప్పుడు రైతులకు గుర్తులేదు అనుకుంటున్నారా? అండ్ ఇలాంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చి ఇలాంటి కార్యక్రమాలకు ఆయన అటెండ్ అవ్వకుండా, ఆయన తరపు నాయకులు కాకుండా ఎవరినో ఒకరిని పంపించేసి ఏదైతే ఆందోళన చేయాలి, హైలైట్ అయ్యే అంశం రైతుల దగ్గరికి డైరెక్ట్గా ఆయన వెళ్ళి అక్కడ ఇష్యూ సృష్టించి ప్రజలలోకి వెళ్ళాలి అన్న టార్గెట్ తోటి అలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తే ప్రజలు దీన్ని ఎంతవరకు నమ్ముతున్నారు అనుకోవచ్చు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏం లేదు. మొన్న ఎప్పుడో యువత పోరు అంటే దాదాపుగా నాకన్నా పెద్దవాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. వచ్చింది లక్ష్మీపార్వతి. నాకన్నా వయసులో పెద్దవాళ్ళు వచ్చి యువత పోరు అని చెప్పి చేశారు. మొత్తం అవన్నీ వీడియోలు కూడా ఉన్నాయి, మీకు కావాలంటే కూడా చూడొచ్చు. అంటే రైతు పోరు అంటే అందరూ రౌడీలు ఉంటారు, కత్తులు పట్టుకొని తిరిగే వాళ్ళందరూ, ఆ బ్యాచ్ అంతా వాళ్ళు వచ్చి ఆ రప్ప అంటే నిన్న ఎక్కడో వీడియో చూశారు డివిఎస్ గారు. ఆడోడ వైసీపీ జెండాలు పట్టుకొని గణేష్ నిమజ్జనం ప్రోగ్రాం జరుగుతున్నది ఆ కడప జిల్లాలోనే. ఆడు పెట్టుకొని రప్ప జగన్మోహన్ రెడ్డి ఫోటో, గణేష్ నిమజ్జనం ఊరేగింపు, జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి ప్లకార్డు పెట్టి రప్ప అని బోర్డు పెట్టాడు. ఒక పోలీస్ ఆయన ఎస్ఐ వచ్చి ఆ బోర్డు పట్టుకున్నోడిని చితగొట్టాడు. రప్ప అయిందిరా, వినాయకుడు నిమజ్జనానికి వచ్చావా నువ్వు, రప్ప అంటానికి వచ్చావా అని కొడితే మొత్తం అందరూ మిగిలిన ఒక్కడిని కొడితే మిగిలిన వాళ్ళందరూ ఆ బోర్డులు కింద పడేసి పారిపోయారు. ఒక్కళ్ళేడు అక్కడ. అంటే వాళ్ళు వచ్చింది గణేష్ నిమజ్జనం కోసం కాదు. అక్కడ ఏదో ఒక నలుగురు ఉన్నారు, దేవుడి కోసం ఒక 4-5 వచ్చారు, వాళ్ళ దగ్గరకు వచ్చి మనం బోర్డు పట్టుకోవాలని. రేపొద్దున ధర్నాలు కూడా అట్టగే ఉంటాయి. వినాయకుడి విగ్రహం మీద గొడ్డలు బొమ్మేశారండి. గొడ్డలు బొమ్మేసి వినాయకుడి విగ్రహం మీద ఎర్ర గొడ్డలు బొమ్మేసి దాని మీద రాశారు విగ్రహం మీద ఏమని 2.0 రప్ప. ఎంత నీచం అసలు వీళ్ళు ఏదో నాన్ వెజ్ కూడా వడ్డించారని కూడా అసలు ఆయన అనిల్ కుమార్, ఆయన ఎమ్మెల్సీ అంట, కైలే అనిల్ కుమార్ చికెన్ వినాయకుడి మండపాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేసుకొని, అంటే ఏది ఎక్కడ చేయాలో కూడా తెలియదు వీళ్ళకి. ఎంతసేపటికి ఆ రప్ప ఏమి రప్ప, నీ బొంద రప్ప ఏం చేయగలుగుతావు నువ్వు? ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళి ఒక్కొక్కరిని తీసుకెళ్ళి వేసి అందులో పడేస్తుంటే దిక్కు దివాణం లేదు. మీరు అందరు మిమ్మల్ని మాకు బెయిల్ ఎవరిస్తారని తిరుగుతుంటారు. అంబటి రాంబాబు అంటున్నాడు, నేను డాన్సింగ్ చేస్తా, ట్రెక్కింగ్ చేస్తా, జైలింగ్ కూడా చేస్తా అంటున్నాడు. వేసి లోపల వేయాలి అంటే రేపు పొద్దున అతన్ని జైల్లో అరెస్ట్ చేసి తీసుకెళ్ళేటప్పుడు డాన్స్లు వేస్తాడా? అంటే సిగ్గులేని బతుకు. ఇప్పుడు జైలుకి వెళ్తున్నాం, కేసు పెట్టారు, జైలుకి వెళ్తున్నాం అంటే సిగ్గుపడాలి కదా. ఏంటి నేను వెళ్తా, జైలింగ్ చేస్తా, అది చేస్తా, వాకింగ్ చేసినట్టే జైలింగ్ చేస్తాను. ఏమి ఈ సిగ్గులేని బతుకుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి, దురదృష్టకరమైన పరిస్థితిని ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ప్రవేశపెట్టాడు రాష్ట్రంలో. ఏదైనా అది సూపర్ హిట్. ఏది కూటమి ప్రభుత్వం అధికారం, మరి అక్కడ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సూపర్ హిట్. ఇది సూపర్ ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్. ప్రతిపక్షం ఈయనకి అసలు ఏ ఇష్యూ టేకప్ చేయాలో కూడా తెలియటం లేదు. నీకు ఇష్యూలు ఏమి బర్నింగ్ టాపిక్ అనేది ఏదైనా ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డికి ఏ ఇష్యూ కనపట్టాలా, అందుకని సమస్యలు సృష్టించుకుంటున్నాడు.
నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే రేపు ఆయనే పాల్గొనాలి. ఆహా, అతను ఊడగొట్టిన నాగలి ఇంట్లో ఉంటేం పొలంలో ఉంటాం కానీ శాసనసభకి వెళ్ళాలిగమ్మా, అసెంబ్లీకి వెళ్ళాలి కదా. పులివెందుల ఓటర్లు నీకు ఓటేశారు కదా, 40% ఓట్ బ్యాంకు నీకు ఓటు ఉందన్నావు. వెళ్ళి అక్కడికి వెళ్ళి 40% వాయిస్ వినిపించు. మీ 11 మంది వెళ్ళి కనీసం 11% వాయిస్ వినిపించండి. అంత భయపడటమా? ఇదెక్కడి భయం, ఇదెక్కడి ఉన్మాదం? మొదటిసారి భయపడే ప్రతిపక్షాన్ని చూస్తున్నాం, మొదటిసారి ఉన్మాదపు ప్రతిపక్షాన్ని చూస్తున్నాం. ఫేక్ ప్రచారం చేసే ఫేక్ ప్రతిపక్షాన్ని చూస్తున్నాం. వీళ్ళకి అసలు ఇష్యూనే లేదు, ఏం చేయాలో తెలియదు, అర్థం కావట్లేదు. అందుకని సమస్యని వాళ్ళే సృష్టించి మొన్నటిదాకా సూపర్ సిక్స్ అన్నారు, అవి నెరవేర్చేసరికి ఇప్పుడు మళ్ళీ రైతులని అడ్డం పెట్టుకుని ఎందుకు ఆ 2 వీడియోలే చూడరాదు? వాడికి కాళ్ళు చేతులు బ్రహ్మాండంగా ఉన్నాయి, డ్యాన్స్ చేస్తున్నాడు. వాడేమో నేను దివ్యాంగుడిని, చంద్రబాబు నా పెన్షన్ ఎత్తేసాడని ఒకడు వీడియో. వీడు బ్రహ్మాండంగా పురుగు మందు డబ్బా కడుక్కున్నాడు, దాంట్లో మద్యం పోసుకుని తాగుతూ ఉల్లి రైతుని చంద్రబాబు నన్ను అన్యాయం చేశాడు, నా ఉల్లి కొనలేదు, అందుకని సూసైడ్ చేసుకుంటున్నాను. దాని ప్రచారం ఉల్లి రైతులు రోడ్డు మీదకి వస్తే ఈ విధంగా అరెస్టులు చేస్తున్నారు వాళ్ళని అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఎక్కడి ఫేక్ వీడియోలు, ఇదెక్కడ ఫేక్ లీడరు, ఫేక్ పార్టీ?